ప్రకాష్ రాజ్ కర్ణాటక రాష్ట్రం బెంగళూరు ప్రాంతంలో పుట్టాడు. నిజానికి ప్రకాష్ రాజ్ గారు వినూత్నమైన ఎన్నో సినిమాలు చేసి జనాలందరినీ మెప్పించిన ఒక మంచి నటుడిగా పేరు ప్రఖ్యాతలుగాంచిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. కానీ ఇలాంటి ప్రకాష్ రాజ్ గారు ఏం చేస్తున్నారంటే భారతదేశానికి శత్రువైన పాకిస్తాన్కైతే మద్దతు పలుకుతూ పాకిస్తాన్కి వత్తాసు పలుకుతూ పాకిస్తాన్ నటుడు చేసిన మూవీ ఏదైతే ఉందో ఆ మూవీని ఇండియాలో బ్యాన్ చేయొద్దు అని అయితే చెప్తున్నాడు. నిజానికి భారతదేశంలో ఉండుకుంటా భారతదేశ పౌరసత్వాన్ని అనుభవించుకుంటా భారతదేశంలో ఉన్నటువంటి చిత్రసీమలో పని చేసుకుంటూ నటించుకుంటూ సినిమాలు చేసుకుంటూ ఉన్నటువంటి ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు ఏ విధంగానైతే పాకిస్తాన్కు సపోర్ట్గా మద్దతుగా మాట్లాడుతున్నాడు. మరి ఈయన చిత్రాలు పాకిస్తాన్లో వేసుకొని చూపించుకోవచ్చు కదా. ఐఎమ్ నాట్ ఫర్ ఎనీ బ్యానింగ్ ఆఫ్ ఫిల్మ్స్, వెదర్ ఇట్ ఈస్ రైట్ వింగ్, వెదర్ ఇట్ ఈస్ ప్రొపగండా ఫిల్మ్, రిలీజ్ ఇట్. లెట్ ద పీపుల్ డిసైడ్. People have the right. Everybody, you can't ban films unless it is a pornography or something like that, you know, child abuse and things like that. But thought process, so what? Let them come, no? దేశానికి సంబంధించిన అదే విధంగా పాకిస్తాన్ యొక్క దేశద్రోహికి ఈయన ఏ విధంగా సపోర్టుగా మాట్లాడతాడు. పహల్గామ్లో జరిగిన దాడి ఏదైతే ఉన్నదో ఆ దాడిని అయితే అమాయకులైన 26 మంది మన హిందువులు జరిగిపోయారు. కులాన్ని అడిగి మరి మతాన్ని అడిగి మరి వాళ్ళైతే చంపేసిరు కదా. ఆ ఉగ్రదాడికి అయితే ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మహిళల యొక్క తిలకాలైతే ఆహుతైపోయినాయి కదా. మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళిండు ఈ నటుడు? జస్ట్ ఫర్ ఆస్కింగ్ అనే ప్రకాష్ రాజ్ గారు ఆయన గొంతు ఎందుకు విప్పలేదు, ఎందుకు మాట్లాడలేదు? కేవలము మన దేశంలో వండుకుంటూ పరాయి దేశానికి వత్తాసు పలికితే మరి ఈ దేశ పౌరసత్వం నీకెందుకయ్యా ప్రకాష్ రాజ్? వెళ్ళి పాకిస్తాన్లో ఉండవచ్చు కదా, పాకిస్తాన్లోనే నీ సినిమాలు ఆడించుకోవచ్చు కదా, పాకిస్తాన్ వాళ్ళకు సపోర్టివ్గా నీ సినిమాలు తీయచ్చు కదా. మరి ఎందుకు భారతదేశంలో ఉంటున్నావు? భారతదేశంలో యొక్క పౌరసత్వాన్ని భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు ఏ విధంగానైతే పాటిస్తారో అదేవిధంగా నువ్వు కూడా ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్నటువంటి పౌరుడు ఏ విధంగా దేశం చెప్పిన విషయాలను విని దేశానికి తలవంచుతావా లేదంటే పాకిస్తాన్కు వత్తస్సు పలుకుతావా? ఇంకొక విషయము, ఏ ఘటన జరిగినా కూడా ప్రకాష్ రాజ్ గారికి సంబంధం లేకుండా జస్ట్ ఫర్ ఆస్కింగ్ అని ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్క విషయాన్ని అసలు ఆయన ఎవరో తెలియదు ఏందో తెలియదు వచ్చి మరీ గెలికి ఏలు పెట్టి జస్ట్ ఫర్ ఆస్కింగ్ అని ఈయన చేసిన ట్వీట్లకు ఈయన చేసిన ముచ్చటకైతే నిజంగా దేశం మొత్తము అనుమానాస్పదంగా మారింది. అసలు ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి నిజానికి భారతీయుడా పాకిస్తానీనా అని అసలు సంబంధం ఉండదండి. నిజానికి మాట్లాడితే ఏ విషయాన్నైనా అటు హిందుత్వం మీద కావచ్చు, తిరుపతి లడ్డూ విషయం కావచ్చు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయం కావచ్చు, భారతదేశం మీద కావచ్చు, నరేంద్ర మోదీ గారి మీద కావచ్చు, ఈయన చేసిన ముచ్చట్లు ఏవైనా కూడా మన దేశానికి ఉపయోగపడే విషయాల్లాగానైతే ఏముండవు. అంటే సానుకూలంగా ఏం మాట్లాడడు. ఏదైనా వివాదం సృష్టించాలి, వివాదాస్పద ముచ్చట్లేం మాట్లాడాలి, వాళ్ళకు వీళ్ళకు గొడవలు పెట్టాలి అనే విషయం మీదనే మాట్లాడతాడు. నిజానికి ఈయన హిందువుల మీద పగబట్టిండనే చెప్పాలి, ఈ భారతదేశం మీద పగబట్టిండనే చెప్పాలి. ఎందుకో మూగమైంది పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి మీద, గట్లనే పాకిస్తాన్ వాళ్ళ మీద భారతదేశం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ మీద నువ్వెందుకో మాట్లాడతలేవు. ఇంతమంది భారతీయుల మహిళలు వాళ్ళ తిలకాన్ని పోగొట్టుకున్నారు కదా, ఈ విషయం మీద నువ్వు ఎందుకు నోరు మెదపట్లేదు, నువ్వెందుకు మాట్లాడట్లేదు? అంటే భారతదేశాన్ని ఆ పాకిస్తాన్ టెర్రరిస్టులు రావాలి, సంపాలే, వెళ్ళిపోవాలి. నువ్వు మాత్రం ఒక్క మాట మాట్లాడవు. అయినా అసలు ఆ పాకిస్తాన్ హీరో ఎవడో తెలియదు. ఆ సినిమా బ్యాన్ చేసేంతవరకు ఆ సినిమాని అయితే బ్యాన్ చేయొద్దని చెప్తున్నావు. ఎందుకు? ఆ సినిమా తీయడం వల్ల ఆ హీరోకు పైసలు వచ్చి పంచిపెట్టి భారతదేశం మీదకి పంపిస్తే భారతదేశంలో ఉన్నటువంటి యువతను నాశనం చేస్తే అప్పుడు నీ కళ్ళు చల్లబడుకుంటా మంచిగా ఆనందంగా ఉంటావా? మరి నిజానికి
ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యల మీదనైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి జనాలు ఏమంటున్నారంటే అసలు ప్రకాష్ రాజ్ను ఫస్ట్ బహిష్కరించాలి పాకిస్తాన్కు. ప్రకాష్ రాజ్ తోటి మాకు నయా పైసా సంబంధం కూడా లేదు, ముందుగానైతే ప్రకాష్ రాజ్ అనే వ్యక్తిని అయితే బయటికి పంపించేసేయాలి అని మాట్లాడుతున్నారు. సో జనాలారా మీరే ఆలోచించండి, జస్ట్ ఫర్ ఆస్కింగ్ ఈ భారతదేశంలో ఉండాలా లేదంటే తరిమేయబడాలా? షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.